హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నా. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నైటు 12కి అయితే రేషన్ వచ్చేసింది ఫ్రెండ్స్. బేరన్ రైస్ దాన్ని దోస్తాకైతే బంట మేము ఎనమండుగురు ఫ్రెండ్స్ వెళ్తున్నాము. మా ఊరు పక్కన ఎరంపేటలో అయితే రేస్ ఫ్రెండ్స్. బేరం దగ్గరికి అయితే వచ్చాము ఫ్రెండ్స్. దూసిందల్లా ట్రాక్టర్లు అయితే లోడ్ చేసేస్తున్నాం. చూడండి బేరన్ పొగకు ఆ దూసిన కర్రల మట్టికి అవి ఆ కర్రలకైతే ఈ పచ్చి పొగాకు అల్లుతారు. అల్లాక 7 రోజులు కాల్చాక దాన్ని బయటకి తీస్తారు. అది మెత్తగైనప్పుడు రేషన్ అనేది దుయ్యాలి, కట్టల కింద కట్టాలి. మొత్తం అనేది ట్రాక్టర్లోకి ఎక్కించాం ఫ్రెండ్స్. ఆ మిగతాది చెత్త అంతా దాంట్లోకి బస్తాలు నింపేశాక రైతుల ఇంటికాడైతే అన్లోడ్ చేయాలి. రైతుల ఇంటికాడ అన్లోడ్ చేసేసాం ఫ్రెండ్స్. చేసేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. 12కి వస్తే 3:30 4 అయింది పని. తెల్లవారాక సరదాగా మా ఊరు పక్కన పొలాలు మీకు చూపిద్దారని అయితే పొలాల్లోకి అయితే వచ్చాను ఫ్రెండ్స్. మా ఇళ్ళ పక్కనే పొలాలు ఉంటాయి. మొక్కజొన్న చేను చూడండి ఎంత హైట్లో ఉందో. ఇళ్ళ పక్కనే ఉంటాయి పొలాలు మాయి. పచ్చని వాతావరణం. కండి ఇప్పుడిప్పుడే వేస్తుంది మొక్కజొన్న కండి. చూడండి తయారవుతుంది జాయిగా. ఒక 10-15 రోజులు అయితే మొత్తం తయారైపోద్ది. మొక్కజొన్న చేనుకి తడైతే పెడుతున్నారు ఫ్రెండ్స్ మా పెదనాన్న. ఓ పక్కన పువ్వు తోట పచ్చగా, పక్కన మొక్కజొన్న తోట. చూడండి లొకేషన్ వాటికి చాలా బాగుంది. మొక్కజొన్న చేనుకి తడి పెడుతున్నాడు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.